నమస్తే, నేను సిరి. ఈరోజు మనం చూసినట్టయితే ఒక బ్రేకింగ్ న్యూస్ అనుకోవాలి. శాసన మండలిలో అయితే పయ్యవుల కేశవ్ గారు అయితే వైసీపీ గురించి, అక్కడ అధికారుల గురించి అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఆర్థిక వనరుల గురించి ఏదైతే వాళ్ళు 25 సంవత్సరాలకు సంబంధించిన అంటే ఆర్థిక డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అయితే కాజేశారన్నట్టుగా తను వ్యాఖ్యానించడం జరిగింది. ఇంతకు అసలు ఏం జరిగింది అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే శాసన మండలిలో పయ్యవుల కేశవ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. టిడ్కో ఇళ్ల గురించి వ్యాఖ్యానించారు. అక్కడ ఏంటంటే లబ్ధిదారులకి 25,000 రూపాయలు వెనక్కి ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే అది 25,000 రూపాయలు కాదు, ఇంకా చాలా 25 సంవత్సరాలకు సంబంధించిన లెక్కలాగా ఉంది. అది వాళ్ళంతా అంత సొమ్ముని కాజేశారన్నట్టుగా తను వ్యాఖ్యానించడం జరిగింది. ఇంతకు అసలు ఏం జరిగిందంటారు సార్ మొత్తానికి చూస్తే స్టోరీ అంతా? అంటే ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో బకాయిలు చేసిన పనులకి సంబంధించి వాళ్ళు 7,000 కోట్లని ముందు అధికారులు ఒక ముసాయిదాగా చెప్పారంట. కానీ ఆయన కూడా ఫస్ట్ ఇంత తీవ్రమైనటువంటి స్థాయిలో బకాయిలు ఉంటాయని అనుకోలేదు. ఇప్పుడు తీరా మొత్తం లెక్కలన్నీ చూసేటప్పటికి 1,14,000 కోట్ల రూపాయల పనులకి బిల్లులు చెల్లించకుండా బకాయి పెట్టి వెళ్ళిపోయారు ఆ ప్రభుత్వం. అంత పెద్ద ఎత్తున అప్పులు చేసి కూడా. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే 25 ఏళ్లకి సంబంధించి ఎంత ఆదాయం వస్తుందో అంత ఆదాయాన్ని ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం దుర్వినియోగం చేసింది, ఆవిరి చేసి వెళ్ళిపోయింది అని. అంటే మళ్ళీ ఆ ఆదాయాన్ని పొందటానికి ఈ ప్రభుత్వం ఎంత కష్టపడాలి, తర్వాత ఆ లోటు బడ్జెట్ని పూడ్చుకోవటానికి ఈ ప్రభుత్వం ఎంత త్యాగాలు చేయాలి, ప్రజలకు సంబంధించి ఎన్ని ఇబ్బందులు పడి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలి ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల అవసరాలు అయితే తీరవు, కానీ ఆర్థికంగా అంత లోటుగా ఏర్పాటు చేసి వెళ్ళారనేది ఆయన వేదన. ప్రభుత్వం అంటే గతంలో ప్రభుత్వానికి ప్రజల పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదు. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా తన హయాంలో ఎంత వచ్చిందో అంతే ఖర్చు పెడతారు, అంతే తప్ప భవిష్యత్తులో ఇంకొక 25 ఏళ్లకు సంబంధించినంత మేరకి అప్పు కూడా చేసి వెళ్ళిపోతే ఇక ఆ ప్రభుత్వం వచ్చి ఏం చేయాలి? ఒట్టి చేతులతో కూర్చోవాల్సిందే, దిక్కులు చూస్తూ కూర్చోవాల్సిందే. మీరు ఒక చిన్న ఇది చెప్తాను. ఇప్పుడు మద్యపాన నిషేధం పెడతానని చెప్పి సంపూర్ణ మద్యపాన నిషేధం పెడతానని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గత 2019లో ఎన్నికల ముందు వాగ్దానం చేశాడు. ఎందుకు పెడతానన్నాడంటే, నా అక్క చెల్లెళ్ళ పసుపు తాళ్ళు తెగిపోతున్నాయి ఈ లిక్కర్ మూలన, సారా మూలన, అసలు సారా అనేదే అసలు ఉండకూడదు, సారాతో నడిచే ప్రభుత్వం ఒక ప్రభుత్వమా, అసలు అట్టా పరిపాలించే ఒక ముఖ్యమంత్రి అన్నాడు. నేను ఏడాదికి 25% చొప్పున మద్యం దుకాణాలను తగ్గించుకుంటూ వెళ్ళిపోయి 4 సంవత్సరాల్లో పూర్తిగా తీసేస్తాను, 5వ సంవత్సరం వచ్చేటప్పటికి కేవలం 5 స్టార్ హోటల్స్లో మాత్రమే లభ్యమవుతుంది. ఇలా వాళ్ళు డబ్బులు ఉన్నాడు, తాగితే తాగుతాడు, తందనాలు ఆడితే ఆడతాడు, మనకేంటి అన్నట్టుగా అన్నాడు. మంచి మాటే, కానీ ఆయన టైంలో అసలు అటువంటి ప్రతిపాదనే చేయలేదు. ఇంకా ఇంకోటి ఏంటంటే, అంతకుముందు బ్రాండెడ్ లిక్కర్, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అని ఒక పద్ధతి ప్రకారం కొన్ని నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ తయారు చేసిన లిక్కర్ని మాత్రమే అమ్మారు తెలుగుదేశం టైంలో. అది కూడా ఒక సాధారణ రేట్కే. కానీ ఈయన వచ్చిన తర్వాత డబల్ చేశాడు, రెట్టింపు చేశాడు. తర్వాత నాణ్యతనేమో పూర్తిగా దిగజారిపోయినాయి. అంటే అసలు అది మనుషులు తాగటానికి పనికిరాదు అని కొన్ని ల్యాబొరేటరీస్, స్టాండర్డ్ ల్యాబొరేటరీస్ చెన్నైలో పరీక్షకు పంపితే కూడా అది మనుషులు తాగటానికి పనికిరాదు. మీరు అనొచ్చు మనుషులు తాగకపోతే లిక్కర్ ఏ తాగుతాయి అని. ఒక్కోసారి గుర్రాలకి, పశువులకి, వాటికి కూడా పెడతారు. వాటికి ఏదైనా జబ్బు చేసినప్పుడు, వాటి నొప్పి తెలియకుండా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఇలాంటి పిచ్చి లిక్కర్ తాగిస్తారు. అట్లాంటి లిక్కర్ ప్రజలు తాగారు. దాని మూలన ఆంధ్రప్రదేశ్లో చాలామంది ప్రజలు హాస్పిటల్ పాలయ్యారు, రకరకాల వ్యాధులు పాలయ్యారు, కుటుంబాల ఆర్థిక పరిస్థితి చితికిపోయింది వైద్యం కోసం. కొన్నిసార్లు అసలు మనుషులే చనిపోయారు. దాని మూలన వితంతు పెన్షన్లు కూడా గత 5 సంవత్సరాల్లో పెరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారు నా ఆడపడుచుల పసుపు తాళ్ళు తెగకూడదని అన్నాడు, కానీ ఆయన టైంలోనే ఎక్కువ తెగిపోయినాయి ఆయన ఇచ్చిన పిచ్చి లిక్కర్ తాగటం వలన. అట్లా ఆయన ఏ విధంగా చూసినా కూడా ప్రజలకు సంబంధించి, నేను ఎందుకు లిక్కర్ గురించి చెప్పానంటే, ఆ లిక్కర్ ఆదాయాన్ని చూపించి కూడా ఆయన వివిధ దీని నుంచి 40,000 కోట్ల రూపాయలు వివిధ ఆర్థిక సంస్థల నుంచి అప్పు తెచ్చుకున్నాడు.
మద్యం మీద మాకు ఇంత ఆదాయం వస్తుంది, అదొక శాశ్వత ఆదాయం అన్నట్టుగా. అది తప్పు కదా. ఇప్పుడు మద్యం మీద వచ్చే ఆదాయం పరిపాలనలోనో లేకపోతే ఏదో ఖర్చులకో ఉపయోగించుకో తప్పు లేదు, కానీ దాన్ని ఆదాయ వనరుగా చూపించి అదొక ప్రభుత్వ ఉద్యోగులు కనుక మా జీతం ఇంత వస్తుందని చెప్పి బ్యాంకులకు వెళ్ళి దాని మీద లోన్ తీసుకుంటారు చూసారా, ఆ విధంగా లిక్కర్ ఆదాయాన్ని కూడా తీసుకెళ్ళాడు. ఆఖరికి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టాడు, మీకు తెలుసు. అట్లాగే టిడ్కో ఇళ్ళని ఇవ్వకుండా కూడా ఆయన చివరి వరకు కూడా వాటిని పాడుపెట్టాడు. అప్పటికి చాలా వరకు పూర్తి అయిపోయింది తెలుగుదేశం పరిపాలనలో. కేవలం ఈయన ఇస్తే కూడా అది తెలుగుదేశం కట్టింది అనుకుంటారు, నాకు రాదు ఆ ఫలితం, నాకు ఆ కీర్తి రాదని వాటిని పడక పెట్టేయటం వలన చాలామంది అసాంఘిక శక్తులన్నీ అందులో చేరి రకరకాల ధ్వంసం చేసినాయి, అనేక దుర్వినియోగం చేసినాయి. తర్వాత అవన్నీ కూడా పిచ్చి మొక్కలు మొలిచిపోయినాయి రోడ్ల మీదను, తర్వాత ప్రాంగణాలలో. తర్వాత కరెంటుకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు పాడైపోయినాయి, ఇళ్లకు సంబంధించిన దర్వాజాలు కిటికీలు పీక్కెళ్ళిపోయారు, అద్దాలు పగలగొట్టేశారు. అవి కొంచెం మోడర్న్గా కట్టారు, అంటే ఒక మంచి సంస్థ కట్టింది, అది షాపూర్జీ పలోంజీ అనే సంస్థ అనుకుంటా, వాళ్ళు చాలా స్టాండర్డ్గా కట్టారు. లేకపోతే ఎల్ఎన్టీనో, ఈ రెండు సంస్థలు ఒకటి కట్టింది, చాలా బాగా కట్టారు. ఎందుకంటే నేను కొన్ని అప్పుడు ఎలక్షన్ ముందు మనం వివిధ జిల్లాల్లో తిరిగినప్పుడు వాటిని చూసినప్పుడు చాలా నేను కూడా ఆశ్చర్యపోయాను, అయ్యో ప్రైవేటు బిల్డర్స్ కట్టారా అన్నంత మంచిగా కట్టారు. కానీ తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే వీళ్ళు ధ్వంసం చేయటం కోసం వాటిని పాడుపెట్టేశారు అనేది. తర్వాత పిచ్చి మొక్కలు మొలిచినాయి. చివరిలో వీళ్ళు ఇచ్చిన తర్వాత కూడా ఎలక్షన్ ముందు వాళ్ళు చాలా ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది, పగిలిపోయిన అద్దాలు పాడైపోయినాయి అన్నీ కూడా మళ్ళీ రీప్లేస్ చేసుకోవాల్సి వచ్చింది. అంతకుముందు టిడ్కో ఇళ్ళు మీకు అలాట్ చేసినప్పుడు ఇంకా 25,000 రూపాయలు మీకు ఎదురు ఇచ్చేస్తాం వాపస్ అని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతినిధులు చెప్పారు. అసలు టిడ్కో ఇళ్ళు ఇవ్వలేదు, ఆ 25,000 వాపస్ ఇవ్వాల, ఇంకా అంతకన్నా ఎక్కువ వీళ్ళు లబ్ధిదారులు ఎదురు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే పాడు చేసి ఇళ్ళు ఇవ్వటం వలన. ఇప్పుడు కేశవ్ గారు చెప్పేది ఏంటంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఏ విధంగా కూడా ప్రజాధనాన్ని కరెక్ట్గా ఉపయోగించలేదు, తర్వాత అప్పుడుకు ఉన్న ఆదాయాలకి తగ్గట్టుగా వాళ్ళు ఖర్చులు పెట్టలేదు. రాబోయే సంవత్సరాల్లో వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా చెప్పా కదమ్మా. ఇప్పుడు ఈ మద్యం మీద వచ్చే ఆదాయం 40,000 కోట్లు తెచ్చారంటే ఈ ప్రభుత్వాలు మళ్ళీ చెల్లించాలి కదా, అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుని మేము చెల్లించమని అంటానికి లేదు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో చేసిన గుత్తేదారులకి బిల్లులు చెల్లించలా, ఎందుకంటే మీరు ఆ ప్రభుత్వంలో చేశారు కాబట్టి మేము ఇవ్వమని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేశారు. ఈ 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి బిల్లులు చెల్లింపులు జరగలా. ఇప్పుడు 118,000 కోట్ల రూపాయలు ఎంతో మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో ఇచ్చి తర్వాత ఈ 5 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా వడ్డీ కూడా ఇవ్వమని అడిగారు. ఎందుకంటే మేము కూడా బయట నుంచి అప్పులు తీసుకొచ్చి పనులు చేశాము, మాకు చాలా నష్టపడ్డాము, ఆఫీసుల చుట్టూతా ఎన్నిసార్లు తిరిగినా వాళ్ళు ఇవ్వలేదు, చివరికి మాతో చెప్పేశారు కాబట్టి మేము కూడా చివరిలో మేము అసలు తిరగలేదు కాబట్టి మమ్మల్ని ఆదుకోండి అని వాళ్ళు చాలామందికి సూసైడ్ కూడా చేసుకున్నారు. కొంతమంది దాదాపు 45 మంది కాంట్రాక్టర్లు కూడా సూసైడ్ చేసుకున్నట్టు తెలిసింది. ఇప్పుడు ఈ ఆర్థిక భారం అంతా ఈ ప్రభుత్వం మీద, ముఖ్యంగా కొత్త ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారి మీద పడింది. ఇప్పుడు ఆయనకి బాధ అనిపిస్తుంది, ఇవన్నీ ఎట్టా తీర్చాలి, ఏం చేయాలని. అట్లాగే మొన్న రిషికొండ మీద కట్టిన విల్లాస్ చూసిన తర్వాత బంగ్లాలో చంద్రబాబు నాయుడు గారే నివ్వెరపోయాడు, ఏం చేయాలి వీటిని, ఇంత ఖర్చు పెట్టి కట్టారు, వీటిని ఏదన్నా ఉపయోగం కోసం ఏమైనా పనిచేస్తాయా, దీని మీద ఏమైనా ఆదాయం వస్తుందా, తర్వాత ఇప్పుడు వీటి నిర్వహణ ఖర్చులు ఎట్లా భరించాలి అని నివ్వెరపోయినట్టే ఇవాళ కేశవ్ గారు కూడా పరిస్థితి అట్లాగే ఉంది. ఈ ప్రభుత్వం చేసిన అప్పులు ఆయనకి గుండె పగిలిపోతుంది. థ్యాంక్ యూ అమ్మ సిరి, మన వీక్షకులు కూడా.